హలో ఆల్, గుడ్ మార్నింగ్. పొద్దున్నే వేలూరు నుంచి అరుణాచలం స్టార్ట్ అయ్యాం. లోపల ధర్మదర్శనము ఉంటుంది, 50 రూపీస్ దర్శనం కూడా ఉంటుంది. బట్ 50 రూపీస్ దర్శనం టికెట్ తీసుకొని వెళ్ళడానికి ట్రై చేయండి. ఆ క్యూ కొంచెం తక్కువ ఉంటుంది. మనందరం మహాశివరాత్రికి ఒక స్టోరీ వింటాం కదా. ఒకసారి బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి ఎవరు గొప్ప అనే ఆలోచన వచ్చి గొడవ పడుతున్నప్పుడు శివుడు ఒక పెద్ద అగ్నిస్తంభంగా అవతరించారు అని చెప్పి వింటాము. ఆ జ్యోతి చల్లబడిన రూపమే ఈ అరుణాచలకొండ. సో ఆ ఇన్సిడెంట్ జరిగిన ప్లేసే అరుణాచలం. అలా స్వయంభూగా వెలిసిన ఈ లింగం పంచభూత లింగాలలో అగ్నికి ప్రతీక కాబట్టి టెంపుల్ లోపల చాలా ఉక్కపోతగా ఉంటుంది. అండ్ ఇది స్మరణ మాత్రం చేత ముక్తిని ప్రసాదించే క్షేత్రం. అలాగే చిత్రగుప్తుల వారు మన లైఫ్ని అరుణాచల దర్శనానికి ముందు, దర్శనానికి తర్వాత అని చెప్పి డివైడ్ చేస్తారట. ఇక గుడి లోపల స్వామివారి దర్శనం, అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. దర్శనం అయ్యాక కరివేనివారి సత్రంలో భోంచేసుకొని గిరి ప్రదక్షిణాన్ని ఆటోలో చేయడం స్టార్ట్ చేశాము. చక్కగా వీలు కుదిరినంత వరకు నడుస్తూ గిరి ప్రదక్షిణ చేయడానికి ట్రై చేయండి. ఆటో రేట్స్ కూడా పర్ పర్సన్ 100 వెళ్ళేవి ఉంటాయి. లేదు ఒక ఆటో కంప్లీట్గా మీ కింద ఉండాలి అంటే 800 ఇస్తే మిమ్మల్ని గిరి ప్రదక్షిణ మొత్తం కంప్లీట్ చేయిస్తారు. గిరి ప్రదక్షిణకు ఎంతో మహిమ ఉంటుంది. ఆల్మోస్ట్ 14 కిలోమీటర్స్ ఉండే ఈ ప్రదక్షిణ మార్గంలో నడుస్తూ ఓం నమ శివాయ అని కానీ, అరుణాచల శివ కానీ అలా అనుకుంటూ మనసులో స్మరిస్తూ నడిస్తే అది మామూలు నడకలాగా కాకుండా ఒక మహాయజ్ఞంగా మారుతుంది. అండ్ ఈ రూట్లో మనకి అష్టలింగాలు ఉంటాయి. ఫస్ట్ ఈస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఈస్ట్ అంటే తూర్పు. తూర్పు దిక్కుకి అధిపతి ఇంద్రుడు. ఆయన చేత ప్రతిష్ఠింపబడిన లింగం ఇంద్రలింగం. ఇక్కడ దండం పెట్టుకున్న వాళ్ళకి కీర్తి, ఐశ్వర్యం, విజయం చాలా తొందరగా లభిస్తాయి. సెకండ్ వచ్చేసి సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయ దిక్కు. దీనికి అధిపతి అగ్నిదేవుడు. ఆయన ప్రతిష్ఠించిన లింగమే అగ్నిలింగం. ఇది అగ్నితత్వాన్ని సూచిస్తుంది. ఇక్కడ శివుడికి దండం పెట్టుకున్న వాళ్ళకి పాప పరిహారం, అంతరంగ శుద్ధి కలుగుతుంది. ఇది రమణాశ్రమం. థర్డ్ వచ్చేసి సౌత్ డైరెక్షన్ అంటే దక్షిణ దిక్కు. దీనికి దిక్పాలకుడు యమధర్మరాజు. ఆయన ప్రతిష్ఠించిన లింగమే యమలింగం. ఇక్కడ దండం పెట్టుకునే వాళ్ళకి ఆయురారోగ్యాలు లభిస్తాయి. ఫోర్త్ సౌత్ వెస్ట్ డైరెక్షన్ అంటే నైరుతి దిక్కు. దీనికి అధిపతి నిరుతి. ఆయన ప్రతిష్ఠించిన లింగమే నైరుతి లింగం. ఇక్కడ శివుడికి దండం పెట్టుకుంటే జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. అలాగే మనం చేసే పనులకి ఏమన్నా ఆటంకాలు వస్తుంటే అవన్నీ తొలగిపోతాయి.
5th వచ్చేసి వెస్ట్ డైరెక్షన్ అంటే పడమర దిక్కు. దీనికి అధిపతి వరుణదేవుడు. ఆయన ప్రతిష్ఠించిన లింగమే వరుణలింగం. ఇక్కడ దండం పెట్టుకుంటే కనుక శివుడికి మనకి కుటుంబ సౌఖ్యం, శాంతి లభిస్తాయి. సిక్స్త్ వచ్చేసి నార్త్ వెస్ట్ డైరెక్షన్ అంటే వాయువ్యం. దీనికి అధిపతి వాయుదేవుడు. ఆయన ప్రతిష్ఠించిన లింగమే వాయులింగం. ఇక్కడ శివుణ్ణి ప్రార్థిస్తే మంచి చైతన్యం కలుగుతుంది. శ్వాస సంబంధితమైన అనారోగ్యాల నుండి బయటపడతారు. నెక్స్ట్ వచ్చేసి నార్త్ డైరెక్షన్ అంటే ఉత్తరం దిక్కు. దీనికి అధిపతి కుబేరుడు. ఈయన ప్రతిష్ఠించిన లింగమే కుబేరలింగం. సో ఇక్కడ శివుడిని ధ్యానిస్తే మనకి సిరి సంపదలు కలుగుతాయి. ఇక ఫైనల్ లాస్ట్ దిక్కు వచ్చేసి నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యం. సో దీనికి అధిపతి ఈశాన్యుడు. సో ఆయన ప్రతిష్ఠించిన లింగమే ఈశాన్య లింగం. ఇక్కడ శివుణ్ణి ధ్యానిస్తే మనకి ఆత్మజ్ఞానం కలుగుతుంది, మోక్ష మార్గాన్ని చూపిస్తుంది. అలా స్వామివారి దర్శనం చేసుకొని గిరి ప్రదక్షిణ కూడా కంప్లీట్ చేసుకొని గుడికి ఎదురుకుండా ఉన్న లగేజ్ కౌంటర్లో బ్యాగ్ పెట్టాము. అది తీసేసుకొని ఇక కంచికి స్టార్ట్ అయ్యాము. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.